అవకాశం అన్నారు. ఆ రోజున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకు అవకాశం కట్టిబెట్టారు. నిజానికి చెప్పాలంటే అవకాశం ఇవ్వడం ఇవ్వడం చాలా మంచిది. ఈ రాష్ట్రం వెనకపోయిందనేది మల్ల కథ. కానీ జగన్ యొక్క నిజ స్వరూపం, జగన్ యొక్క విశ్వరూపం ఏంటో ఆ యొక్క అవకాశం ఇవ్వడం బట్టే మనకు తెలిసింది చెప్పాలంటే. లేకపోతే ఇలాంటోళ్ళు ఇంకో కొన్ని సంవత్సరాలు మాకు అవకాశం అవకాశం అనే అవకాశాన్ని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. ఆ రోజు ఏమైందంటే జనాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నెత్తిని ఎక్కించుకున్నారు. ఎక్కిన తర్వాత జగన్ ఏ విధంగా నెత్తికెక్కాడో, ఆ తర్వాత ప్రజల్ని ఏ విధంగా తొక్కాడో మనం 5 సంవత్సరాలు పలు డిబేట్ లో గానీ, చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు గానీ, విశ్లేషకులు కానీ ప్రజల ముందు పెట్టడం వల్ల ప్రజలు ఈ రోజు తిరుగుబాటు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎగరేసి సంవత్సరం అయ్యింది. సంవత్సరం ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ప్రజలు తిరుగుబాటు ఎగరేశారు. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు, వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఒక యుద్ధం లాగా ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి మళ్ళా కాపాడుకోవాలన్న సంకల్పంతో, ఈ రాక్షసు నుంచి విముక్తి కలిగించాలన్న ఉద్దేశంతో మొన్న జరిగింది ఎలక్షన్లు కాదు సార్. ప్రజల్లో ఉన్నటువంటి తిరుగుబాటు ఎలా ఉంటుందో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో యువత కానీ, మహిళలు కానీ, ప్రపంచ దేశాలలో అందరూ కూడా వచ్చి తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కుని ఒక ఆయుధం లాగా ఉపయోగించుకొని జగన్ కి బలమైన వెన్నుపోటు కాదు, వాళ్ళ మీద తిరుగుబాటును ప్రకటించిన దినం ఈ రోజు. దాన్ని ఈ రోజు తిరిగి మళ్ళా వాళ్ళ విధంగా పబ్లిక్ లోకి ఒక ఏదో ఒక కారణంతో పబ్లిక్ లోకి రావడం సార్, ఇది మనం చాలా చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు ఏదో విధంగా గత సంవత్సరం రోజులుగా ఈ రోజు ఎందుకు ప్రభుత్వం కూడా ఇలాంటి దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో, ఎందుకు నిలబడతారో, ఎందుకు వాళ్ళని ఇంకా అలో చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఒక స్ట్రింజెంట్ యాక్షన్ ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిన అవకాశం అవసరం ఉంది. ఎందుకంటే ఒక సెక్యూరిటీ గాని, ఒక సేఫ్టీ గాని ఆంధ్ర రాష్ట్రంలో లేదు అనే ఒక భావన క్రియేట్ చేయాలనే ఒక ప్రయత్నం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎవడో ఒక తండ్రి శవం మీద కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతే దాని మీద పునాదులతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళకున్న ఒక ఐడియాలజీ చెప్పండి చూద్దాం. వాళ్ళు ఎందుకు పార్టీ పెట్టారో చెప్పడం చూద్దాం. నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి పార్టీ పెట్టుకున్నాం. ఆ తర్వాత నిన్ను జైల్లో తీసుకెళ్లి పెట్టారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళని చంపి వీళ్ళు పార్టీని పెట్టుకున్నారు. మీకు ఒక ఐడియాలజీ ఉందా? తెలుగుదేశం పార్టీకి ఐడియాలీ ఉంటుంది. జనసేన అంటే నాన్న ముఖ్యమంత్రి ఉంటేనే అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాను, నేను ముఖ్యమంత్రి అయితే అదే సార్, తండ్రి చనిపోయాడు కాబట్టి నాకు పార్టీ నేను ముఖ్యమంత్రి అయిపోవాలనుకొని ఆలోచించడం అట్లాంటి లక్షణం ఆయన కలిగి ఉన్నప్పుడు ఇంకా అతని దగ్గర నుంచి మనం ఈ రోజు గుడ్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా చాలా పొరపాటు. ఈ రోజు చెప్తున్నాం సార్, ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంవత్సరంలో నిజానికి చెప్పాలంటే నువ్వు రాజధాని లేకుండా చేశావు. ఈ రోజు అమరావతి అనే ఒక రాజధానికి మొన్న కూడా మోడీ గారు వచ్చి ఈ రోజు ఆ అమరావతిలో ఏ విధంగా రాజధాని ఏర్పడిందో ప్రపంచ దేశాలు కూడా అమరావతి వైపు చూసే విధంగా ఈ రోజు పరిపాలన కొనసాగిస్తుంది కూటమి ప్రభుత్వం. పోలవరం ఆపేశావు. పోలవరం నీ దృష్టిలో పోలవరం అనేది ఒక ప్రాజెక్టే కాదు. అసలు నీ దృష్టిలో పోలవరం అనే దాని మీద ఒక సబ్జెక్టే కాదు. అదొక ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడే ఒక వస్తువు, ఒక ఇదిలాగే నువ్వు చూడలేదు చెప్పాలంటే. ఎంతసేపు డబ్బు 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 డబ్బు, ఎక్కడ కబ్జాలు చేస్తాం, ఎక్కడ భూ కబ్జాలు చేస్తాం, దందాలు చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం చాలా బాధ్యతగా పోలవరాన్ని తిరిగి మళ్ళా ప్రారంభించింది. 27వ తేదీకి 2027 కంతా పూర్తి చేస్తామని చెప్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అదో గతి లేకుండా చేసేస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిగెడుతాను. ఉద్యోగాలు జీతాలు వస్తుందా లేని పరిస్థితి తీసుకొచ్చేస్తాం. ఉద్యోగాల్లో ఈ రోజు 1వ తారీఖు అంతా జీతాలు కరెక్ట్ గా ఈ రోజు అందుతాను. పెన్షనర్లు పాపం, పెన్షనర్లు ఎంత మంది, మా మామగారు పెన్షనర్, ఒక పెన్షనర్లు జీతం వస్తుందా లేదా నిలుచు చూసే పరిస్థితున్నారు. ఈ రోజు పెన్షనర్స్ కి జీతం అందుతా ఉంది. కష్టం ఉంది. ఈ రోజు అప్పుల బాధల్లో ఉంది. పెన్షనర్ల దానికి ఎందుకు సార్? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు పెళ్లి కాని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకు పిల్లనివ్వడానికి వెనక ముందయ్యారు. ఇంటి రెంట్కి ఇల్లు కూడా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాలు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కడతారో, ఎప్పుడు జీతం వస్తుందో, ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. కరెక్ట్ సార్. ఈఎంఐలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈఎంఐలు సమయానికి కట్టుకోలేక మీరు చెప్పినట్టు ఇంకా చెప్పాలంటే మీరు తీసుకొచ్చిన ఒక వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో నేను చెప్తాను సార్, వాలంటరీ వ్యవస్థని వాళ్ళు 5,000 రూపాయలు జీతం ఇచ్చి 5 సంవత్సరాల వాళ్ళ జీవితాన్ని పాడు చేసి ఈ రోజు వాళ్ళని రోడ్డు మీద వదిలేసి నువ్వు ఈ రోజు వాళ్ళు ఏ దిక్కు లేకుండా చేసి పడుతుంటావు. చివరికి తిరిగి మళ్ళా వాలంటరీ వింగ్ అని చెప్పి ఒక వింగ్ అంట దానికి సపోర్ట్ చేస్తారంట. మొన్న ఎవడో అంటాడు వాళ్ళే కదా రిజైన్ చేయి